కొత్త సంవత్సరం అనగానే మీరు దేనికోసం ఎదురు చూస్తారో తెలియదు కానీ నేను మాత్రం క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుంటా. ఎందుకంటే అందులోనే కదా సంక్రాంతి పండుగ ఎప్పుడు అని తెలుస్తుంది. ఫ్రీగా ఎవరైనా క్యాలెండర్ ఇస్తే అతని వైపు నేను చూసే లుక్ ఉంటుంది. లిటరల్లీ నువ్వు లేకపోతే నేను ఏమైపోయావాన్ని అన్న ఫీలింగ్. ఇక సంక్రాంతి పాతకాలం పద్ధతుల్లో పండుగ జరగకపోయినా పండగకి ఇంటికి వచ్చే పద్ధతి మాత్రం పాతపడిపోదు. రిజర్వేషన్ మిస్ అయినా, సీటు దొరక్కపోయినా బస్సు టాప్ మీదనే కూర్చొని ఇంటికి రావాలి అనిపిస్తుంది. సిటీ నుంచి ఊరికి వచ్చే లోపు అమ్మ ఒక 4 సార్లు ఫోన్ చేస్తుంది. తెల్లవారుజామున చన్నీల స్నానం ఆ రోజు మాత్రం కష్టంగా అనిపించదు. హరిదాసులు కనిపించకపోయినా, గంగిరెద్దుల్ని ఆడించేవాడు రాకపోయినా, ఎగిరే గాలిపటాల సందడి లేకపోయినా పండుగల్లో ఏ వెలితి కనిపించదు. అమ్మ వేసే ముగ్గుకి నాన్నిచ్చే కాంప్లిమెంట్, తనని ఆట పట్టిస్తున్నాడు అని చెల్లి వెళ్ళి నాన్నకిచ్చే కంప్లైంట్, ఫ్రెండ్తో కలిసి పండుగ రోజు చూసే సినిమాలు, సంక్రాంతి చాలా సరదాలు ఇస్తుంది. పండుగ అయిపోయిన తర్వాత రోజు మాత్రం నాకు ఎప్పుడూ బాధే. మీరు కూడా ఆ రోజుని తలుచుకోకండి. ఈ 3 రోజుల పండుగ 360 రోజుల జ్ఞాపకం.